మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అని ప్రశ్నించారు. కనీసం గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ బయటపడిందన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లేనన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీష్ల మధ్య మూడు నడుస్తుందన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపమని అడిగే అర్హత లేదన్నారు. కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తున్నామన్నారు. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన ఈ పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇక ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిగా సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలపకపోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతా ఉంది. రాజకీయాల్లో దోస్తీ అనేది పొత్తులు అనేవి చాలా బాటంగా జరుగుతాయి. కానీ మనం 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, 14 మాసాలు. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలని మేము సంవత్సరంలో చేసి చూపించాం. ఉదాహరణకి వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే, అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకి 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతారు. ప్రజలు ఇచ్చిన అవకాశం